హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మా ఇంట్లో చేసిన టేస్టీ చికెన్ పులావ్ విత్ చికెన్ కర్రీ చూసేద్దాం. ముందుగా నేను చికెన్ ఇలా మ్యాగ్నేట్ చేసుకున్నాను అండి. అన్ని మసాలా ఇంట్లో ఉన్న మసాలాలతో అన్నీ కలిపి దాన్ని కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టి అరగంట సేపు అలా మ్యాగ్నేట్ చేసేసాను. దెన్ వెజిల్ పెట్టేసి ఆయిల్ కొంచెం నెయ్యి వేసి పచ్చిమిర్చి ఆనియన్ వేసేసాను. అవి మంచి గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా ఇలా కలుపుకుంటూ ఉన్నాను మధ్య మధ్యలో. దెన్ యాడెడ్ సమ్ పించ్ ఆఫ్ పసుపు. దెన్ అది కలుపుకున్నాక నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కర్రీని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. పెట్టి మూత పెట్టేసి దాన్ని కాసేపు ఉడకనివ్వాలి. దెన్ యాడ్ సమ్ వాటర్. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ లాగా. సో నేను కూడా ఇక్కడ అదే కొలత పాటించాను. సో ఇలా రైస్ అంతా వేసుకున్నాక దాన్ని మంచిగా కలుపుకోవాలి అండి. కింద మీడియా మొత్తం మంచిగా కలుపుకుంటే ఫ్లేవర్ అనేది మంచిగా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దెన్ యాడ్ సమ్ పించ్ ఆఫ్ సాల్ట్. ఆల్రెడీ మనం మసాలాలో యాడ్ చేసాము, బట్ ఇఫ్ రిక్వైర్డ్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేశాను కొంచెం. దాన్ని ఒకసారి ఇలా కలుపుకొని సాల్ట్ వేసుకున్నాక దాన్ని ఇలా మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ అలా వచ్చే వరకు చూసుకోవాలి. ఇలా విజిల్స్ వచ్చేసాక వెంటనే కాకుండా ఒక 5 మినిట్స్ అయిపోయాక స్టీమ్ అంతా పోయాక ఓపెన్ చేసి చూడాలి. చూసుకుంటే గుమగుమలాడే చికెన్ పులావ్ రెడీ అయిపోయినట్టే. సో దీంతోపాటు మేము చికెన్ కర్రీ కూడా చేసాము ఇంట్లో లంచ్కి. సో అది కూడా ఇప్పుడు చూసేద్దాము. చూడండి ఎంత బాగా వచ్చిందో చికెన్ పులావ్. సో చికెన్ కర్రీకి ముందు నేను కర్రీ అంతా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు, కారం, మసాలా అవన్నీ కలిపి ఇంట్లో ఉన్న అన్ని వాటితో. దెన్ వెజల్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్నాను. ఆయిల్ తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం డీప్ ఫ్రై గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకున్నాను. దెన్ యాడెడ్ పించ్ ఆఫ్ పసుపు. నాకు పసుపు పేరు వెంటనే గుర్తుకు రావటం లేదు. దెన్ ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కర్రీని కూడా యాడ్ చేసేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. దెన్ కలుపుకున్నాక అల్లం, టేస్ట్కి తగ్గట్టుగా అల్లం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కర్రీ అంతా మంచిగా కలుపుకుంటే ఈవెన్గా బాగుంటుంది. దెన్ ఇలా మగ్గిపోతుంది కర్రీ. దెన్ మనం ఒక స్మాల్ 2 టమాటోస్ అలా కట్ చేసుకొని కర్రీలో వేసుకుంటే ఫ్లేవర్ అనేది మంచిగా యాడ్ అవుతుంది చికెన్కి. సో ఇది మంచిగా బాయిల్ చేయాలి అండి చిన్న మంట మీద. ఇలా ఆయిల్ అనేది కొంచెం వాటర్ అనేది చికెన్లోని వాటర్ అనేది పైకి ఇలా తేలుతుంది. ఇలా మంచిగా బాయిల్ అవుతూ ఉంటుంది. కావాలంటే మీరు కొంచెం కారం వేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టుగా. ముందు నేను యాడ్ చేసేసాను ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసినప్పుడు. ఇలా బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఫైనల్గా కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. చివరిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే గుమగుమలాడే చికెన్ కర్రీ కూడా మనకి రెడీ అయిపోయింది. సో ఇది మన చికెన్ కర్రీ. సో చికెన్ పులావ్ విత్ చికెన్ కర్రీ చాలా యమ్మీగా, చాలా టేస్టీగా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.